పెళ్లి అంటే 10 కాలాల పాటు అందరికీ గుర్తుండిపోవాలి. పెళ్లికి వచ్చిన అతిథులకు మర్యాదలు అదిరిపోవాలి. వాళ్ళు 10 మందికి గొప్పగా చెప్పుకోవాలి. ఇది ఇప్పుడు నడుస్తున్న లేటెస్ట్ వెడ్డింగ్ ట్రెండ్. దీనికోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. పెళ్లి మండపం అలంకరణ నుంచి అతిథుల మర్యాదలు, విందు భోజనం, కానుకల వరకు అన్ని వెరైటీగా ఉండేటట్టు రిచ్ వెడ్డింగ్ల కల్చర్ నడుస్తుంది. అయితే వీటితో కూడా సంతృప్తి చెందని కొందరు ఓ అడుగు ముందుకేసి అతిథులకు ఆనందాన్ని కల్పించడానికి వినూత్న ప్రయత్నాలు చేస్తూ వైరల్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో గ్రాండ్ వెడ్డింగ్స్ లో గెస్ట్లకు ఏకంగా పెళ్లి మండపంలోనే ఎనర్జీ కోసం ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించే దృశ్యాలు తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వారికి సెలైన్ ఎక్కించి మరి వారి చేత చిందులు వేయించి పెళ్లి వాతావరణాన్ని ఆనందంగా మార్చుతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఓ పెళ్లిలో అతిథులకు మరుపురాని అనుభూతిని ఇవ్వడానికి పెళ్లి మండపాన్ని ఏకంగా స్పా సెంటర్ గా మార్చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన ఓ పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దాని ప్రకారంగా ఓ వివాహ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అయితే కళ్యాణ మండపంలో అతిథుల కోసం కనివిని ఎరుగని ఏర్పాట్లు చేశారు. అయితే ఆ ఏర్పాట్లు విందు భోజనాలకు కానుకలకు సంబంధించినవి అని అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. పెళ్లికి వచ్చిన అతిథులకు కూడా ఓ మరుపురాని అనుభూతిని ఇవ్వాలన్న ఉద్దేశంతో పెళ్లి మండపంలోనే వినూత్నంగా మసాజ్ను ఏర్పాటు చేశారు. దీంతో పెళ్లి మండపం కాస్త స్పా సెంటర్లా మారింది. ఓ పక్క వివాహ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంటే మరోవైపు కళ్యాణ మండపంలో అతిథులకు అందమైన అమ్మాయిలు పుట్ మసాజ్ చేస్తున్నారు. దీంతో పెళ్లికి వచ్చిన అతిథులు మెత్తటి సోఫాల్లో కూర్చొని అమ్మాయిల చేత పుట్ మసాజ్ చేయించుకుంటూ చిల్లయ్యారు. ఇక పుట్ మసాజ్ కారణంగా అతిథులు పెళ్లి మండపంలోనే చక్కగా విశ్రాంతి తీసుకున్నారు. విందు భోజనాలు ఏర్పాట్లు చేశారు. మసాజ్ చేయించుకుంటున్న అతిథులకు అక్కడికే స్టార్టర్స్, సలాడ్స్ తో పాటు స్పెషల్ డ్రింక్స్ అలాంటివన్నీ అందించారు. మొత్తానికి ఈ వివాహానికి వచ్చిన అతిథులకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తుంది ఈ పుట్ మసాజ్. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా లక్షలాది మంది కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి పెళ్లికి వెళ్లాలంటే అదృష్టం ఉండాలని చాలా మంది కామెంట్స్ చేస్తుండగా కొందరేమో రాచ మర్యాదలు అంటేనే వీటినే అంటారేమో అంటున్నారు. ఇక కొందరేమో ఇది కొంచెం అతిగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. కళ్యాణ మండపాన్ని స్పా సెంటర్ గా చేశారని మండిపడుతున్నారు. అయితే పెళ్లిళ్లలో డబ్బులను మంచినీళ్ళలా ఖర్చు పెడుతున్నారు. వచ్చిన గెస్ట్లకు మర్చిపోలేని అనుభూతిని ఇవ్వడానికి పెళ్లి గురించి బంధుమిత్రులు చర్చించుకోవడానికి వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రాను రాను ఈ పోకడ దేనికి దారి తీస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. పెళ్లి మండపంలోనే సెలైన్లు ఎక్కించి ఆసుపత్రి వాతావరణాన్ని సృష్టించడం, అదేవిధంగా అతిథులకు పుట్ మసాజ్లు చేస్తూ కళ్యాణ మండపాలను స్పా సెంటర్లుగా మార్చడం వివాహ ప్రాముఖ్యతను, ఆచార సాంప్రదాయాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది.